పవర్స్ ఉంటే అస్సలు మనం సజెస్ట్ చేయము సన్ గ్లాసెస్. ఎందుకంటే సన్ గ్లాసెస్ అనేది కరువు ఉండొద్దు, అది కూడా ఒకటి మెయిన్ చూసుకోవాలి. కరువు లేని సన్ గ్లాసెస్, ఫ్లాట్గా ఉండే సన్ గ్లాసెస్ చూసుకోవాలి మనం. ఎక్కువ ఫ్లాట్గా ఉండేటట్టుగానే మనం. ఫ్రెండ్స్, నేను మీ రవి, వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది, సన్ గ్లాసెస్లో పవర్ వేసుకోవచ్చా? వ్యూవర్స్ కూడా చాలామంది క్వశ్చన్ అడిగారు. అందుకని నేను ఈరోజు రాహుల్ ఇండ్లా వారిని సంప్రదించి ఈ సన్ గ్లాసెస్ కోసము ఎలాంటి టైంలో ఈ సన్ గ్లాసెస్ వాడాలి, ఈ సన్ గ్లాసెస్లో ఎంతవరకు పవర్ వేసుకోవచ్చు, సన్ గ్లాసెస్ ఎవరు సజెస్టబుల్ అనేది ఈరోజు నేను రాహుల్ ఇండ్లా గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మొత్తం చూడాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన రాహుల్ ఇండ్లా గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం విందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి సన్ గ్లాసెస్లో పవర్ అనేది మనం పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే అలా ఎలాంటి సన్ గ్లాసెస్లో పెట్టుకోవాలి, పవర్స్ ఎలా ఉండాలి, ఏంటి వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏంటంటే సన్ గ్లాసెస్ జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే సన్ గ్లాసెస్లో ఎలా ఉందో సన్ గ్లాసెస్ సేమ్ యాస్టీజ్ ఆ గ్లాసెస్లో పవర్ ఏదో ఇంజెక్షన్ చేసినట్టుగా ఏదో పవర్ ఇన్సర్ట్ చేయడము అట్లా జరుగుతుంది అనుకుంటారు. అట్లా ఉండదు. ఏంటంటే ఆ గ్లాసెస్ అనేది తీసేయాలి, కంప్లీట్లీ ఆ గ్లాసెస్ తీసేసి మన ఏవైతే మన లెన్స్ కంపెనీకి సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండెడ్లో మనము అవి పెట్టాల్సి వస్తుంది. మరి కలర్ ఏంటి అదని అంటే కలర్ కూడా మనకు ఆ కలర్ ఏది ఉందో ఆ కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనకు బ్లాక్ కావాలంటే బ్లాక్, ఏ కలర్ గ్రీన్, ఎల్లో, రెడ్ అట్లా రకరకాల కలర్స్ అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. అవి టింటెడ్ అంటాం. సో ఆ గ్లాస్కి ఇది కలర్ అనేది టింట్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఈ రకంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మరి ఏ పవర్స్కి పెట్టుకోవచ్చు అని అంటే దానికి స్పెరికల్ పవర్, సిలిండ్రికల్ పవర్స్ అని ఉంటాయని మనకు తెలుసు కదా. స్పెరికల్ పవర్స్ అనేది ఎక్కువ ఉండొద్దు. మనం పవర్ కూడా ఎట్లా అంటే అరౌండ్ 2 or 3 అంటే మ్యాక్స్ 3గా, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. సో ఇట్లా సిలిండ్రికల్ పవర్స్ ఉంటే అస్సలు మనం సజెస్ట్ చేయము సన్ గ్లాసెస్. ఎందుకంటే సన్ గ్లాసెస్ అనేది కరువు ఉండొద్దు, అది కూడా ఒకటి మెయిన్ చూసుకోవాలి. కరువు లేని సన్ గ్లాసెస్, ఫ్లాట్గా ఉండే సన్ గ్లాసెస్ చూసుకోవాలి మనం. ఎక్కువ ఫ్లాట్గా ఉండేటట్టుగానే మనం చూస్తాం జనరల్గా. అందుకనే ఇవన్నీ ఉంటుందనే మనం ఫస్ట్ ఎవరైనా వచ్చి సన్ గ్లాసెస్లో పవర్ అని అంటే ఎమ్మటే మనం రాదండి అని చెప్పేసి చెప్తాం అన్నట్టు. ఎందుకు అని అంటే ఈ రిస్క్ ఉంటుంది అన్నట్టు. ఇదంతా చాలా స్టడీ చేయాల్సి వస్తుంది. వీటిలో స్పెరికల్ పవర్ ఉందా, స్పెరికల్ పవర్ ఉంటే ఎంత ఉంది, మరి సిలిండ్రికల్ పవర్ ఉందా, అది ఎంత ఉంది. సిలిండ్రికల్ పవర్ ఎక్కువ ఉందనుకోండి యాక్సెస్ ఉంటుంది, ఆ కరువు అనేది ఎక్కువ ఉండదు, ఫ్లాట్గా ఉండే సన్ గ్లాస్ ఇవ్వాలి. ఈ రకంగా మనం ఇవన్నీ కూడా చాలా కేర్ అని తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో ఫారిన్ కంట్రీలో కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ సన్ గ్లాసెస్ ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ పెట్టుకుంటారు అన్నట్టు. మన ఇండియన్ దగ్గర అవేర్నెస్ అనేది తక్కువ ఉండి సన్ గ్లాసెస్ ఓన్లీ పర్టికులర్గా ఎవరు డాక్టర్ సజెస్ట్ చేస్తూనే పెట్టుకోవాలి, ఇలా ఈ టైంలోనే పెట్టుకోవాలి, నేను ఎక్కడికో ఒక టూర్కి వెళ్తున్నాను, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాను అప్పుడే పెట్టుకోవాలని అంటారు. అట్లా కాదు, ఎప్పుడైనా అందరు పెట్టుకోవచ్చు. సన్ గ్లాస్ అనేది కంపల్సరీ ఫర్ ఆల్ అన్నట్టు. యూవీ రేస్ ఏవైతే ఉంటాయో అది సన్లైట్ నుంచి వస్తుంది కదా, దాంట్లో కూడా హార్మ్ఫుల్ అండ్ కొన్ని వేవ్ లెన్స్ ఉంటాయి. అది ఎక్కువ ఎప్పుడు వస్తుంది, తక్కువ ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు కదా. అందుకని ఈ ప్రొటెక్షన్ సన్ గ్లాస్ పెట్టుకుంటే ఏంటంటే లోపల రెటీనా అనేది సేఫ్గా ఉండడానికి మనకి సన్ గ్లాసెస్ ఏవైతే హార్మ్ఫుల్ బ్లూ లైట్ రేస్ ఉంటాయో, హార్మ్ఫుల్ బ్లూ లైట్ రేస్ మనకు జనరల్గా తెలుసు, అది డిజిటల్ స్క్రీన్స్ ద్వారా వస్తుంది. సన్లైట్లో కూడా యూవీ ఏవైతే హార్మ్ఫుల్ ఉంటుందో అది మనకు బ్లాక్ చేస్తుంది అన్నట్టు. ఐ అనేది ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటుంది అన్నట్టు. సో ఈ జనరల్ కోటింగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్లూ లైట్ రిఫ్లెక్షన్ కావచ్చు, యాంటీ రిఫ్లెక్షన్ కావచ్చు, స్క్రాచెస్ త్వరపడకుండా ఇవన్నీ డిఫాల్ట్గా. అందుకే నేను చెప్పాను కదా, సన్ గ్లాస్తో పాటు వచ్చిన సన్ గ్లాసెస్ తీసేసి మన ఏవైతే ఉన్నాయో జనరల్ బ్రాండ్స్, మనం బ్రాండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, జనరల్ మంచి బ్రాండ్స్, ఆ క్వాలిటీ అనేది దీంట్లో పెట్టుకోవాలి. కలర్స్ అవన్నీ మన చాయిస్. కలర్స్ వాళ్ళు కావాలంటే మనకి కలర్స్ చూపిస్తారు, ఆ కలర్స్ మనం చూస్ చేసుకోవాలి, అంతే సింపుల్. అయితే ఏంటంటే ఈ సన్ గ్లాసెస్ అందరు పవర్ ఉన్న గ్లాసెస్ అందరికీ ఈ సన్ గ్లాసెస్ సూట్ అవుతాయంటే కాదు. ఎందుకంటే పవర్లో కూడా మనకి స్పెరికల్, సిలిండ్రికల్ ఇవి ఉన్నాయి కదా, ఆ వాటిలో ఆ పవర్స్ యొక్క ఎక్కువ లెవెల్స్ చూసుకోవాలి మనం. స్పెరికల్ కానీ సిలిండ్రికల్ పవర్స్ ఇవన్నీ చూసుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అన్ని పవర్స్కి సన్ గ్లాసెస్ సూటబుల్ కాదు. కొన్ని కంపెనీసే వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ యొక్క బ్రాండ్ ఫీచర్స్తో సన్ గ్లాసెస్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు, ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒరిజినల్గా వాళ్ళ సన్ గ్లాస్తోనే పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం కొన్ని జనరల్గా అన్ని సన్ గ్లాసెస్ ఏంటంటే ఆ డమ్మీస్ తీసేసి ఈ గ్లాసెస్ కంపెనీకి సంబంధించిన అన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది.
సో వాళ్ళు లిమిట్స్ పెడతారు, మనం కూడా లిమిట్స్ పెడతాము. దానికి కూడా ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. స్పెరికల్ పవర్ అయినా దానికి సర్టెన్ పవర్స్ లిమిట్ ఉంటుంది, -2 అట్లా అని చెప్పాను. సిలిండ్రికల్ అయితే అస్సలు మనం సజెస్ట్ చేయం. ఎక్కువ శాతం మైనస్ కంటే ఎక్కువ ఉందంటే అస్సలు సజెస్ట్ చేయం. -1 కంటే లోపు ఉంటేనే మనం సజెస్ట్ చేస్తాం. కరువు కూడా ఎక్కువ ఉండదు, ఫ్లాట్గా ఉండాలి. అంటే ఓవరాల్గా చూడండి, ఈ ఫ్రేమ్స్ ఎట్లయితే ఫ్లాట్గా ఉన్నాయో ఫ్లాట్ ఉండేటట్టుగానే మనం చూస్తాం. ఫ్లాట్ అనేది కంపల్సరీ. ఫ్లాట్గా ఎందుకు ఉండాలంటే పవర్ ఉంటుంది కదా, మొత్తం ఈ యాక్సిస్ కానీ సిలిండ్రికల్ పవర్స్ అనేవి ఫ్లాట్ కంపల్సరీ. స్పెరికల్ ఉంటే కొంచెం మనం కరువు లైట్గా ఉన్నా పర్లేదు, కానీ సిలిండ్రికల్ పవర్స్ ఉంటే మాత్రం కర్వేచర్ అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. సో ఇంకా మరిన్ని విషయాలు వీటి గురించి మనం తెలుసుకుందాం ఫ్యూచర్లో. సో ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, నా సొంతంగానే కూడా నేను మన రవి గారు చాలా రకంగా నాకు పిలిచారు. నేను నాకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పాను కదా. సో నేను కూడా ఒక ఓన్గా ఛానల్ అనేది పెట్టాను. RAHUL రాహుల్ INDLA TALKS రాహుల్ ఇన్లా టాక్స్ అని పెట్టాను. సో దాంట్లో మీరు అది సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు ప్లేలిస్ట్లో నాకు తెలిసిన విషయం అంటే ఆప్టికల్స్ అనేది జనరల్గా నా ప్రొఫెషన్ ప్రకారం తెలుసు. నా పర్సనల్ కూడా మెడిటేషన్ అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. అది నేను నా ఇంట్రెస్ట్తో నేను నేర్చుకున్నాను. ప్రీవియస్గా నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో, లైఫ్లో ఎన్నో జాబ్స్ చేసి దాంట్లో నాకు కొంచెం స్ట్రగుల్ అయ్యి నాకు డిప్రెషన్స్ ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ అనేది నాకు చాలా మంచి హెల్ప్ అయింది. సో అట్లా మెడిటేషన్ కొన్ని మెడిటేషన్స్ నేను నేర్చుకున్నాను. దాంట్లో ఈజియెస్ట్ మెడిటేషన్ అనేది ఒక గురువు గారి ద్వారా నేర్చుకున్నాను. దాని గురించి కూడా మెడిటేషన్ అనేది కూడా ప్లేలిస్ట్లో ఫోల్డర్ ఉంది. దాంట్లో మెడిటేషన్ సంబంధించిన అన్ని కూడా పెట్టాను. ఆప్టికల్స్ అనేది కూడా ఫోల్డర్ ఉంది, దాంట్లో ఆప్టికల్ రిలేటెడ్ అన్ని కూడా పెట్టాను. చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మన సన్ గ్లాసెస్ ఎవరెవరికి సూటబుల్ అవుతుంది ఏంటి అనేది. దీని మీద కనుక మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.